హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్ అయితే నన్ను అడుగుతున్నారు, ప్రీవియస్గా మెసేజ్ చేస్తున్నారు. అందరైతే చాలా వరకు స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. టీఎస్ బైపీసీ కౌన్సిలింగ్ అప్డేట్ ఎప్పుడు, బైపీసీ వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎంపీసీ వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, మా బైపీసీకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఒక క్లారిటీ అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి చాలా స్టూడెంట్స్ అయితే నన్ను అడుగుతున్నారు, డైలీ మెసేజెస్ అయితే చేస్తున్నారు. అయితే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అసలు బైపీసీ కౌన్సిలింగ్ అప్డేట్ ఎప్పుడు ఉంది, అసలు ఎప్పుడు రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, క్లియర్గా మీకు ఈ వీడియోతో అయితే నేను ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే, ఇంకా ఎవరైనా సరే కింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఫాస్ట్గా వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలానే జాయిన్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు వాట్సాప్లో మీరు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ అలానే ఇంకొకటి ఏంటంటే, మీకు వచ్చిన ర్యాంక్ వైజ్గా ఇక్కడ ఎవరైనా బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారో, ఇక మీకు ఒకవేళ ర్యాంక్ 50,000, 60,000, 70,000 ర్యాంక్ వచ్చాయి, మీకు ఎలాంటి కాలేజెస్లో సీట్ వస్తుంది అని చాలా వరకు స్టూడెంట్స్కి అయితే తెలియదు అనమాట. సీట్ వస్తుందని తెలియదు. సో తెలియకపోవడం వల్ల మీరు ఏం చేస్తారంటే, ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు మంచి కాలేజీలో సీట్ రాదనమాట. అయితే అలాంటి వాళ్ళ కోసం నేను హెల్ప్ చేయడానికి మీకోసం ఒక మెంటర్షిప్ అనేది అయితే నేను తీసుకొచ్చాను అనమాట. ఈ మెంటర్షిప్ వల్ల యూజెస్ ఏంది, అసలు దీనివల్ల ఏంటి అని చెప్పేసి మీరు చూసుకున్నట్లయితే, మీరు ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీ అందరికీ ఏమవుతుందంటే, మీ ర్యాంకు, మీ యొక్క క్యాస్ట్ నేను అడుగుతాను. మీ ర్యాంకు, మీ క్యాస్ట్ అడిగిన తర్వాత మీకు ఈ మెంటర్షిప్ తీసుకోండి 299 రూపీస్ అని చెప్పేసి మీకు ఒక మెసేజ్ చేస్తాను అనమాట. అయితే ఇక్కడ ఈ మెసేజ్ తీసుకోవడం వల్ల, ఈ మెంటర్షిప్ తీసుకోవడం వల్ల మీ ర్యాంక్ వైజ్గా మీకు ఇక్కడ బీ ఫార్మసీలో ఏ కాలేజ్ వస్తాయి, లేదు ఫార్మడీలో ఏ కాలేజెస్ ఉన్నాయి, మీ ర్యాంక్ వైజ్గా అగ్రికల్చర్లో ఏమైనా కాలేజెస్ వస్తాయా, మొత్తం ఓవరాల్గా నీ ర్యాంక్కి ఏ కోర్సులలో ఏ బ్రాంచ్లలో మంచి కాలేజెస్ ఉన్నాయి, A to Z ఒక పీడిఎఫ్ నేను పెడతాను అనమాట. డైరెక్ట్ ఆ పీడిఎఫ్లో మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ రోజు ఏం చేసుకుంటారంటే, నేను ఇచ్చిన పీడిఎఫ్నే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఆ కాలేజీలో అయితే సీట్ వస్తుందన్నమాట. ఎందుకంటే నేను ఇచ్చే పీడిఎఫ్ ఏంటంటే 2026 ప్రకారం ఎవరైతే ర్యాంక్స్ పొందిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరి డేటా నేను గ్యాదర్ చేసి ర్యాంక్ వైజ్గా డివైడ్ బై చేసి, ఆ డివైడ్ బై చేసిన డేటాని ర్యాంక్ వైజ్ కాలేజ్ లిస్టులు అనేవి పక్కకు పెట్టాను అనమాట. మీ ర్యాంక్, మీ క్యాస్ట్ ఆటోమేటిక్గా నాకు సెండ్ చేసి 299 రూపీస్ సెండ్ చేసిన స్టూడెంట్స్కి వెంటనే నేను నా దగ్గర ఉన్న పీడిఎఫ్ అనేది మీకు సెండ్ చేస్తాను అనమాట. డైరెక్ట్ మీరు అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మీరు డైరెక్ట్ అంటే వెబ్ ఆప్షన్స్లో పెట్టుకుంటే అయిపోతుంది అనమాట. ఇది మెంటర్షిప్ వల్ల యూజెస్. ఆల్రెడీ ఎంపీసీ స్టూడెంట్స్ చాలా వరకు తీసుకున్నారు, వాళ్ళకి మోక్ కౌన్సిలింగ్ వచ్చిన రిజల్ట్స్లో కూడా మంచి ర్యాంక్స్ అనేవి అయితే వచ్చాయన్నమాట. ఓకే, ఇక్కడ మనం లేట్ చేయకుండా అసలు కౌన్సిలింగ్ అప్డేట్ ఎప్పుడుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు మనకి స్టార్ట్ అవబోతుంది, క్లియర్గా మనం దీని గురించి చూసుకున్నట్లయితే, అఫీషియల్ వెబ్సైట్ tgappset.nic.in అని చెప్పేసి మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే సైట్స్లో అనేవి కేవలం ఎంపీసీ స్ట్రీమే చూపిస్తాయి. ఎందుకంటే బైపీసీ స్ట్రీమ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. అయితే ఇక్కడ బైపీసీ వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి చూసుకున్నట్లయితే, ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే స్టూడెంట్ బీఎస్సీ హార్టికల్చర్, అగ్రికల్చర్ రెగ్యులర్ అండ్ స్పెషల్ కోటా కింద ఉన్నారో, ఇక్కడ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కావచ్చు, బీఎస్సీ మనకైతే హార్టికల్చర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అదే మనకి ప్రొఫెసర్ జయశంకర్ సంబంధించి ఏదైతే పీజేటీఏయు అండర్ బైపీసీ స్ట్రీమ్ ఏదైతే ఉందో, ఆల్రెడీ మనకైతే ఆ కౌన్సిలింగ్ అప్డేట్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 28 నుంచి స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ పేమెంట్ వచ్చేసి మీరు చూసుకోండి, మనకైతే 24/7/2020 మనకైతే ఇక్కడ డేట్స్ అన్నీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఆల్రెడీ ఈ డేట్స్ అనేవి వల్ల అఫీషియల్గా అప్డేట్ ఇచ్చారు, చూసుకోండి. మీకు అక్కడ ఫీజు స్ట్రక్చర్స్ అనేవి అన్ని క్లియర్గా మీకు అక్కడ ఇచ్చారు కాబట్టి, ఇంకా ఎవరైనా సరే స్టూడెంట్స్ అప్లై చేయకపోతే ఫాస్ట్గా వెళ్ళైతే అగ్రికల్చర్ సంబంధించి ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే అప్లై చేసుకోండి. దాని గురించి ఇంకేమైనా మీకు పీజేటీఏకు సంబంధించి ఏమైనా డౌట్ ఉందా నాకు ఒకసారి అయితే మెసేజ్ చేయండి. అందులో స్టూడెంట్స్ అప్లై చేసే స్టూడెంట్స్కి ఎవరైనా సరే మీ పేరు మీద ఏదైనా ల్యాండ్ ఉంటే ల్యాండ్ సంబంధించి డాక్యుమెంట్స్ తహసీల్దార్ దగ్గర మీరైతే ఆ డాక్యుమెంట్ ఫిల్ చేసుకొని కూడా వెళ్ళి మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు అప్లికేషన్ చేసేటప్పుడైతే ముందుగానే తీసుకోండి ఆ సర్టిఫికేట్ అయితే. దాని గురించి క్లియర్గా కావాలంటే మెసేజ్ చేయండి. ఓకే, ఇక్కడ లేట్ చేయకుండా టీజీ యాప్సెట్ సంబంధించి ఎంసెట్ ఇక్కడ బైపీసీ వాళ్ళకి ఎప్పుడు వస్తున్నాయంటే, మనకి నెక్స్ట్ వీక్ ఒక అప్డేట్ ఉందన్నమాట. అంటే కౌన్సిలింగ్ డేట్ గురించి ఒక అప్డేట్ ఇస్తామని చెప్పేసి మనకి గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చిందనమాట. ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ మనకి అప్రాక్సిమేట్గా చూసుకుంటే 20 లేదా 19 లోపు కౌన్సిలింగ్ గురించి ఒక అప్డేట్ వచ్చే ఛాన్సెస్ 98.9% అయితే ఉందన్నమాట. ఆ 2% అనేవి డిపెండ్స్ ఆన్ మరి గవర్నమెంట్ మళ్ళీ దాన్ని ఏమైనా ఎక్స్టెండ్ చేస్తే చెప్పలేము. కానీ మ్యాక్సిమం మనకి ఈ 20 లేదా
19th రోజు మనకైతే ఒక అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్ రాగానే నేను వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. పీడిఎఫ్ కావాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పుడే నాకు వెళ్ళి మెసేజ్ చేసి పీడిఎఫ్ తీసుకోండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.